నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కు సంబంధించి కేసు విచారణను ఏపీ సిఐడికి అప్పగించింది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న అప్పటి సిఐడి డిఐజీ, ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్ను విచారించేందుకు రావాల్సిందిగా 2 సార్లు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొచ్చి విచారించాలని భావించింది. ఈ మేరకు దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని ప్రత్యేక టీం పాట్నాకు వెళ్ళింది. అక్కడ సునీల్ కుమార్ నాయక్ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ ఈ టీం విఫలమైంది. దీంతో సునీల్ కుమార్ నాయక్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాసేపు విచారించిన తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ఆయనకు చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ కోసం పాట్నాలోని 9వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అయితే అక్కడ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సునీల్ కుమార్ నాయక్ అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని, సరైన ఆధారాలు లేవనే కారణం చూపుతూ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు ఆ కోర్టు తిరస్కరించిందని చెప్తున్నారు. అదే సమయంలో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమ వాదన వినిపించే అవకాశం అక్కడ స్థానికంగా దొరకపోవడంతో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని మరో వాదన ఉంది. మరోవైపు స్థానబలం కారణంగానే సునీల్ కుమార్ నాయక్ అరెస్టు నుంచి తప్పించుకున్నారనే వాదన కూడా ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు సునీల్ కుమార్ నాయక్ను ఏపీ సిఐడి పోలీసులు విడిచిపెట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా నెల రోజుల పాటు ఈ అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఏపీ సిఐడి పోలీసులకు ఇది ప్రతిష్టాత్మక అంశంగా మారింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కుమార్ నాయక్ను మరోసారి అరెస్టు చేసి ఇక్కడికి తీసుకురావాలని ఏపీ సిఐడి భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా మంగళవారం రాత్రి మరికొంతమంది అధికారులు, న్యాయ నిపుణులు కూడా పాట్నాకు బయలుదేరారు. ఈసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా ట్రాన్సిట్ వారెంట్ సాధించి సునీల్ కుమార్ నాయక్ను ఏపీకి తీసుకొచ్చి విచారించాలని భావిస్తున్నారు. అదే సమయంలో పాట్నా 9వ మున్సిపల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పాట్నా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరోవైపు బాధ్యత గల హోదాలో ఉండి సునీల్ కుమార్ నాయక్ తాము విచారణకు పిలిస్తే రాలేదని, కాబట్టి నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని గుంటూరు కోర్టులో ఏపీ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి ఏపీ సిఐడి మరింత వేగంగా స్పందించనుంది. ఇదంతా ఒక పరిణామం అయితే ఏపీ సిఐడి పోలీసులు సునీల్ కుమార్ నాయక్ను అరెస్టు చేయడం, అక్కడ కోర్టు ఆయనను విడుదల చేయాలని ఆదేశించడం ఇవన్నీ జరిగిన తర్వాత సునీల్ కుమార్ నాయక్ సోషల్ మీడియాలో ఒక కీలకమైన పోస్ట్ చేశారు. వాస్తవానికి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తొలుత తన పేరు లేదని, ఆ తర్వాత చేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఎస్టీని కాబట్టే వేధిస్తున్నారని ఒక సంచలన పోస్టు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, ఆయన కోర్టు ద్వారా అరెస్టు నుంచి ఉపశమనం పొందిన తర్వాత తన ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు ఏపీ సిఐడి పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా కోర్టును ఆశ్రయించి ప్రత్యేక ఉత్తర్వులు తెప్పించుకుని సునీల్ కుమార్ నాయక్ను ఎట్టి పరిస్థితుల్లో పాట్నా నుంచి ఏపీకి తీసుకొచ్చి విచారించాలని సిఐడి ప్రయత్నిస్తుంది. మరి ఈ కేసులో రానున్న కాలంలో ఏం జరుగుతుందనేది చూడాలి.